బీఆర్ఎస్ కు ఈసీ జలకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 2 స్థానాలకు విడివిడిగా ఎన్నికలు ఫలితంగా ఆ 2 కాంగ్రెస్కే గులాబీ నేతలు ఫైర్ లీగల్ ఉప్పురుకు సిద్ధం. బీఆర్ఎస్ ఆశలపై ఈసీ నీళ్లు చల్లింది. శాసన మండలిలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలను వేరువేరుగా నిర్వహించేందుకు నిర్ణయించింది. ఫలితంగా ఆ 2 స్థానాలు కాంగ్రెస్కి దక్కున్నాయి. దీనిపై ఫైర్ అవుతున్న బీఆర్ఎస్ నేతలు లీగల్ ఫైట్ చేయాలని భావిస్తున్నట్టు టాక్. ఏం లీగల్ ఫైట్ చేసినా అధికార పార్టీ చెప్పినట్టే జరుగుతుంది తప్ప వేరే ఏముండే అవకాశం అయితే లేదు వాస్తవం. ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి జలక్ అంటే ఒకసారి చూద్దాం, దాని గురించి క్లియర్గా. ఎన్నికకు అనుసరించే ఫార్ములా ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు అనుసరించాల్సిన నిబంధనలపై ఈసీ స్పష్టమైన ఫార్ములాలను రూపొందించింది. ఓటర్ల ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలే ఓటర్లు సంఖ్యను ఎన్నికలు జరిగే స్థానాల సంఖ్యకు అదనంగా 1 కలిపి భాగించాల్సి ఉంటుంది. వచ్చే ఫలితానికి 1 కలపాలి. ఈ సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని విజేత ఎవరనేది డిసైడ్ అవుతుంది. ఉదాహరణకు 2 ఎమ్మెల్సీలు ఎన్నుకోవడానికి నిర్వహించాల్సి వస్తే అసెంబ్లీలో మొత్తం 119 ఎమ్మెల్యే సంఖ్యలో 3తో 2 స్థానాలకు అదనంగా 1 కలిపితే భాగించాలి. ఆ ఫార్ములా ప్రకారం అంటే ఒక్కొక్క దానికి 40 మంది ఉంటారట వాస్తవంగా. సో 41కి అనుగుణంగా విన్నర్ ఎవరో ఖరారు అవుతుంది. తొలి ప్రాధాన్యతలో స్పష్టత రాకపోతే ద్వితీయ ప్రాధాన్యత పరిగణలోకి తీసుకొని మొత్తం ఓట్ల విలువను లెక్కించాల్సి ఉంటుంది. పైన వివరించిన ఉదాహరణ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఉన్నందున ఒక స్థానం బీఆర్ఎస్కు ఉన్నందున ఒక స్థానం బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలే ఉన్నందున మరో పార్టీ నుంచి ఒకరు మద్దతు పొందగలిగితే ఒకటి గెలుచుకునే ఛాన్స్ ఉండేది. ఒకవేళ మద్దతు పొందలేని పక్షంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు గైర్హాజరైతే గెలిచే అవకాశం ఉండేది. కానీ ఈసీ విడివిడిగా ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నందున 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న అభ్యర్థి విజేత అవుతారు. కాంగ్రెస్ పార్టీకి 64 మంది సభ్యులు ఉన్నందున ఈ 2 స్థానాలు ఆ పార్టీకి దక్కనున్నాయట. సో ఇక్కడ వాస్తవంగా వీళ్లకు 39+1 అంటే దాదాపు 40 మంది అయితే వీళ్ళు గెలుస్తారు. కాకపోతే ఇక్కడ విడివిడిగా పెట్టారు కాబట్టి ఈ ఛాన్స్ తోటి మొత్తానికైతే 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇండివిజువల్గా పెడితే. సో అందుకే చాలా ట్విస్ట్గా కనబడుతుంది. లీగల్ ఫైట్ చేసినా ఏది చేసినా వాళ్ళకైతే ఆ 2 ఒక ఎమ్మెల్సీ కూడా వచ్చే పరిస్థితి కనబడతలేదు వాస్తవంగా. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి అన్ని అనుకూలంగా కలిసి వస్తున్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. ఈసీ వ్యవహారం కూడా వాళ్ళకి అనుకూలంగా వస్తున్నట్టు తెలుస్తూ ఉంది.